అభిలాష్ గారు తీశారని గర్వంగా ఇండియా మొత్తం చెప్పుకునేలా ఉంటుంది. హాలీవుడ్‌లో హాలీవుడ్‌లో రీసెంట్‌గా 'ఎఫ్1' అని ఒక మూవీ వచ్చింది. ఇట్స్ అబౌట్ ఎఫ్1 రేసింగ్ బట్ మీది మోటార్ రేసింగ్. బట్ ఎఫ్1లో ఏంటంటే ఆహ్, చాలా కాంప్లెక్స్ గేమ్ రూల్స్ అన్నీ అందరికీ తెలియకపోయినా సరే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా డైరెక్టర్ చాలా నీట్‌గా హ్యాండిల్ చేసి అక్కడక్కడ సటిల్ ఎమోషన్స్ అయన్నీ డీల్ చేశారు. అండ్ ఆన్ దట్ నోట్ ఐ ఎక్స్‌పెక్టేషన్సే ఉంటాయి. ఒక స్పోర్ట్స్ డ్రామా వస్తుంది కాబట్టి. ఇప్పుడు మీరు F1 కూడా చూస్తే ప్రాపర్ మన ఎమోషన్స్ ఉన్న ఫిల్మే యెస్. F1 ఎగ్జాక్ట్‌లీ. కూడా. అవును. సో టిపికలీ F1 ఈజ్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. అవును. బట్ మేము ఇది రాసుకుని ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ ముందు చెప్పిన కథ ఇది. అండ్ మీరు ఖచ్చితంగా మీకు స్పోర్ట్ అర్థం కాకపోయినా అది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా తీసాడు మన అభి. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనదర్ సక్సెస్. థ్యాంక్ యూ. శర్వా గారు లుక్ అదిరిపోయింది. ఈ లుక్ కదండి, మా బైకర్ లుక్ కూడా చాలా బాగుంది అసలు యాక్చువల్గా. అసలు శర్వాని ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంటే ఒక బైకర్ సినిమా అన్నప్పుడు దానికి తగ్గట్టుగా, అంటే జస్ట్ ఇదివరకు ఏంటంటే జనరల్గా ఒక మోటో గేమ్ అనగానే దానికి సంబంధించినవి తీసి, ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ రియలిస్టిక్గా అన్ని బొత్తద్దులను పెట్టి చూస్తున్నారు కదా. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పినప్పుడు ఈ కథ మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసింది, ఆ బైకర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకోవడానికి మీరు పెట్టిన హార్డ్ వర్క్ ఏంటి? నేను పెట్టిన హార్డ్ వర్క్ ఐ థింక్ దట్ పోస్టర్ ఇస్ ద ఆన్సర్. అండ్ చాలాసార్లు చెప్తూ వచ్చా బైకర్ ఈజ్